స్కూల్ అయితే మార్చేసాం ఫ్రెండ్స్. అందుకే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకే మార్నింగ్ మా బాబుకి అయితే ఇంజెక్షన్ ఉందని వెళ్తున్నాం. అక్కడైతే స్కూల్ అయిపోయింది. డే 2 ఈరోజు అయితే. ఇంకా ఫస్ట్ డే నేను వీడియో తీయలేదు. ఈరోజు ఇంజెక్షన్ అని ఏడుస్తావు కదా. ఈ డే మొత్తం ఏం చేస్తాను ఏంటనేది నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అది కాక మా పాప స్కూల్ నుంచి వచ్చి ఏమేమి మాట్లాడుతుంది ఏంటనేది అంతా కూడా చెప్పిస్తాను. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. బాయ్. ఇంజెక్షన్ అంటే నేను వేసుకున్నా మా పిల్లలకి మోషన్స్ అవుతాయి మీరు అలా అడగచ్చు. కానీ కొంతవరకు వదిలేసి వచ్చాను దాన్ని. లేదండి, గట్టి పెట్టేసుకుంటారు కదా. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆడికైతే ఇంకా ఇంజెక్షన్స్ గట్ట అన్నీ అయిపోయేవి. వాళ్ళు పడుతున్నాడు. కాల్ ఫీవర్ వస్తుంది అన్నారు. నెక్స్ట్ వచ్చేసి కాలుని చిన్న వాపు వస్తుంది. ఐస్ గడ్డ పెట్టి మసాజ్ చేయమన్నారు. అలాగే 3 days చేయమన్నారు. అలాగే సిరప్ కూడా వేయమన్నారు. ఒకవేళ జ్వరం వచ్చినా రాకపోయినా సరే సిరప్ అయితే వేయమన్నారు ఫ్రెండ్స్. సో వాడికి ఎలా ఉంటుంది ఏంటో. ఫస్ట్ ఇంజెక్షన్ వేసేటప్పుడు అయితే వాడికి ఫీవర్ రాలేదు. అంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఫీవర్ రాదని చెప్పారు. లేదు వాడికి తక్కువ ఉంటే మాత్రం ఫీవర్ వస్తుందని చెప్పారు. సో ఏమో మరి అప్పుడైతే ఫీవర్ రాలేదు. బాగుంది, చూడాలి ఈరోజు నైట్కి ఎలా ఉంటుంది ఏంటనేది. సో వాడైతే పడుకున్నాడు. ఇంక నేనైతే వంట చేయలేదు, ఓన్లీ రైస్ పెట్టేసి వెళ్ళాను. ఇంకా కర్రీ వచ్చేసి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంకా కూరగాయలు వచ్చేసి వస్తే తీసుకోవాలని అన్నట్టు చూస్తున్నాను. ఏది చూస్తే మాత్రం ఎవరు రారు. ఇంకా జిత్తు పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. వచ్చా కదా నాన్న. స్కూల్లో ఏం చెప్పారు మేడము? ఇలా చూడు. I love you mummy, I love you daddy అన్నారు. వంటలు చెప్పారు. బాగా దీనికైతే కాల్ చేసేసింది ఫ్రెండ్స్. మామూలుగా కాదు అస్సలు. ఆ ఊపిరి కూడా ఆడట్లేదు. నైట్ టైం అయితే చాలా ఇబ్బంది పడిపోతుంది. ఎందుకంటే మేము ఊళ్ళో ఒకటి వెళ్ళాం కదా, దాని ఎఫర్ట్ అనేది కొట్టేసింది అందరికీ. నువ్వు కోయలేవు నన్ను, నేను కోస్తానండి, ఆగు. అలాగే జిత్తు పాపని డే 2 ఈరోజు అయితే. అంటే ఫస్ట్ డే నేను బ్లాగ్ అయితే తీయలేదు, ఈరోజు తీసాను. సో హాఫ్ డే అంటే హాఫ్ డేలాగా తీసుకొచ్చేసాం మేము. ఇంకా బుక్స్ గట్టయితే ఇచ్చారు కదా. ఇంకా వెళ్ళేసరికి సెలవులు రావడం కొంచెం మూడ్ ఆఫ్ మైండ్లో ఉంది. ఇన్ని రోజులు వెళ్ళిపోతాను అంది. ఇంటికాడ స్కూల్కి వెళ్ళేటప్పటికి డల్ అయిపోయింది బాగా. జిత్తు పాపకి అయితే బుక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వీటికైతే ఇంకా అట్లా వేయాలి. సో కొత్తగా ఉన్నాయి బుక్స్ అయితే. తెలుగు ఎన్ని బుక్స్ ఇచ్చారమ్మా? నేను కూడా చూడలేదు. ఇంకా బాక్సింగ్ చేసినట్టున్నారు. ఈ బాక్స్ తీయాలి. అన్నీ ఇప్పుడే ఎల్కేజీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే యూకేజీ. మేము నర్సరీలు గట్రా ఏం జాయిన్ చేయలేదు, ఎల్కేజీ వేసాము. నెక్స్ట్ యూకేజీ. డైరీ ఇది ఇసేయకూడదు. అలా హోంవర్క్ గట్రా చేయించాలి. ఇవన్నిటికైతే అట్లా వేయించాలి. బుక్స్ అయితే మొత్తం 5,000 అయ్యాయి ఫ్రెండ్స్. ఇవైతే వాళ్ళే ఇచ్చారు మొత్తం బుక్స్ అట్లు అన్నీ. ఇందులో ఉన్నాయి బ్యాగ్స్. స్కూల్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే మేము స్కూల్ అయితే మార్చేసాం ఫ్రెండ్స్. అందుకే బుక్స్ గట్రా అన్నీ లేట్ అయింది కొంచెం జిత్తు పాపకి జాయిన్ చేయడానికి. స్కూల్ మార్చేసాం. ఇప్పుడు స్కూల్ పేరు వచ్చేసి సద్గురు. స్టడీ బాగుంటుందంట. అది కాక కొంచెం సస్పెన్స్, కొంచెం ఫీజులో చిన్న చిన్న గొడవలు అయితే వచ్చాయి. సో అందుకోసమని మేము స్కూల్ అయితే మార్చేసాము.
లేకపోతే మేము ఒకటే స్కూల్ అని ఫిక్స్ అయి ఉన్నాము. ఎందుకంటే ఏ స్కూల్ అయినా మనం చదువు బట్టి ఉంటుంది అనేసి నేను ఇంకా ఒకటే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ చేశారు. సో అందుకోసం మాకు కోపం వచ్చి మేము మార్చేసాము. ఇంకా అది ఫ్రెండ్స్, ఇంకా జిత్తు పాప అయితే వచ్చింది. ఇంకా దాంతో పాటు ఆడుకోవడమే. ఈరోజు వీడు ఎలా ఉంటాడనేది చూడాలి, వాడి దగ్గరే ఉండాలి. ఎందుకంటే కొంచెం ఫీవర్ గట్టు వస్తే వాడు ఇబ్బంది పడతారని చెప్పారు. అదని ఏమీ కాదు, జస్ట్ ఫీవర్ వస్తుంది, అదని టైఫాయిడ్ మలేరియా అని మీరు అనుకోవద్దని కూడా అన్నారు. ఇంకా ఈ పండు అయితే పైనాపిల్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇంకా నిన్న ఒకటైతే ఆల్రెడీ అయిపోయింది, ఇంకొకటి ఉంది. నాకు పైనాపిల్ అంటే చాలా ఇష్టం, కానీ దీన్ని తొక్క తీయాలన్న అంటే చెడ్డ చిరాకు, అందుకే ఎక్కువ శాతం కొన్నది. తొక్క తీయలేము ఫ్రెండ్స్, అంత గట్టిగా ఉంటుందంటే. మా ఆయన ఉంటే తీసేవారు, సో ఆయన లేరు, డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల ఇంకా నేను జిత్తు పప్పు తింటానమ్మా తీయ అంటుంది. నేనే ఎలాగోలా బలం ఉపయోగించి తీయాలి దీన్ని. కొండ ఇష్టమైన కొనపోవడానికి కారణం అయితే దీన్ని తొక్క వల్లే ఫ్రెండ్స్. తొక్క అయితే అస్సలు తీయాలని చెడ్డ చిరాకు నాకు. తినేమంటే మాత్రం తినేస్తాం ఇద్దరమే. నీకు ఇష్టమైనది పండు? ఇష్టమైన అన్నం తినేసి నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఓకేనా? ఎన్ని రోజులు ఆడవు, ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే స్కూల్కి వెళ్తాయి కదా. అది ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు క్లీన్ చేసేసి శుభ్రంగా దీన్ని బీరకాయలు తీసుకుందంతా గీసేయాలి. గీసాక ఒకసారి మీకు చూపిస్తాను. ఫైనల్గా ఎలాగో అలాగో కుస్తీ పట్టేసాను జిత్తు. నేనైతే కోసేసి ఉప్పు నీటిలో అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఈ టిప్పు నేను యూట్యూబ్లో చూశాను. ఎందుకంటే పైనాపిల్ పుల్లగా ఉంటుంది కదా, సాల్ట్ వాటర్లో వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుందని నేను ఇలా వేసుకుని బాక్స్లో పెట్టుకుంటాను. ఎందుకంటే జిత్తు పాప స్కూల్కి వెళ్తుంది కదా, తనకి స్నాక్స్ లాగా కూడా వేయచ్చు అనేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కోస్తున్నాను. కానీ పండు మాత్రం సూపర్గా ఉంది, కోయడం చాలా కష్టంగా ఉంది నాకైతే. బాగుందా అన్న? బాగుందా? ఫ్రూట్స్ మాత్రం బాగా ఎక్కువ తింటుంది ఫ్రెండ్స్, ఇష్టంగా తింటుంది ఏ ఫ్రూట్ అయినా సరే. నేనైతే నాకు నచ్చింది మాత్రం తింటాం, కానీ అది ఏదైనా మనం రైస్లో కరివేపాకు ఎల్లుల్లిపాయలు గట్టి వేస్తాం, అవి కొంతమందికి నచ్చవు, టమాటా మొక్కలు అని సరే తినేటప్పుడు పక్కకు తీసేస్తారు. కానీ ఇది అలా కాదు, అన్నీ తినేస్తుంది, ఒక మిరగాయలు తప్ప నీట్గా తింటుంది ఫ్రెండ్స్ ఏదైనా సరే చక్కగా. ఇలా చూడు, గుడ్ గర్ల్లో ఉండమ్మా. బాగా చదువుకుంటావా? చదువుగా జాబ్ తెచ్చుకుంటావా? బాగా చదువుకో, ఓకే? రైస్ పెట్టుకొని తిందామనే లోపు మార్నింగ్ అయితే దోశలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు వేస్ట్ చేసేయడం, తినేతో పని అయిపోతుంది కదని. ఇంకా జిత్తి కూడా అన్నం వేయరా అంటే అన్నం వద్దమ్మా నీతో పాటు నేను కూడా దోశలు తింటానని అన్నదని దోశలు అయితే తింటున్నా. ఇంకా ఇది అయిపోయాకైతే ఇంకా 10 నిమిషాలు ఉన్నాక రైస్ అయితే తింటాను. రైస్ తినాలి, లేదంటే మిల్క్ అనేది సరిపోవు కదా. సో అందుకోసం లేదంటే దోశతో నేను ఇంకా రైస్ తిన్నాను ఎప్పుడు కూడా. ఇంకా దీంతో పాటు చట్నీ అయితే వేసుకోలేదు, బాగా పులుపు వచ్చేసింది. మినిమం కర్రీ వేసుకుని తింటున్నాను, ఎక్స్పీరియన్స్ ఉంది. బాగుందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జిత్యా బుక్స్కి అయితే అట్లయితే వేస్తున్నారు అలా అన్న. ఏం తింటాను జిత్యా? అయ్యా ఇంక ఈరోజు బుక్స్ అట్లనే వేసేసి ఇంక రేపటి నుంచి అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది, కొత్త స్కూల్ కనుక.